3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ ఉన్నవారు దయచేసి నాతో పాటు తెరిచి చదువుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. గట్టిగా చదువుతారా? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. బాగా గమనించండి, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. నువ్వెక్కడున్నావు? గోధుమలు ఉన్నాయి, మినుములు ఉన్నాయి, మరి ధాన్యాలు చేతిలో ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి. జొన్నలను ఆ రైతు చాటలో పట్టుకుంటాడు. ఆ చాటలో పట్టుకున్నప్పుడు ఆ గోధుమలు కానీ, బియ్యము కానీ, లేకపోతే ఇతర వస్తువులు కానీ, ఆ ధాన్యాలు ఎక్కడున్నాయమ్మా? ఆ చాటలో ఉన్నాయి. చచ్చిపోయిన తరువాత మన జీవితాలు ఆయన చేతిలో చాటలో ఉంటాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంది, సముద్రము తనలో చనిపోయిన వారిని, భూమి తనలో దాపెట్టుకున్న వారిని, మరి ఆకాశం నుండి పడి అడవులలో చనిపోయిన వారిని ఆయన ఎదుటికి అవే అప్పగిస్తాయట. అప్పుడు ఆయన చాటలో పట్టుకుంటాడట. చాటలో పట్టుకొని తూర్పారబడతాడట. ఆయన తన కళ్ళమును బాగా గమనించాలి. ఆయన తన చేతిలో తన చేటలో తన కళ్ళములో, అది పరలోకమమ్మా, తన కళ్ళములో నిన్ను తూర్పారబడతాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అస్సాము దేశములో ఒక తెగ ఉంది. ఆ తెగవారు భయంకరమైన విగ్రహారాధికులు. వారు సగం నేకడిగా ఉంటారు. మగవాళ్ళు అయితే బట్టలు వేసుకోరు. భయంకరమైన ఈనాటికి ఉన్నారు. ఆ తెగ, ఆ జాతి వారు వేరే వారిని ఎవరిని బయటికి పంపరు. సంస్కృతి, కల్చర్స్ కానీ, డెవలప్డ్ కంట్రీస్, ఈవెన్ టుడే అస్సాంలో వారు దాన్ని అలౌ చేయరు. ఆ తెగ వారు అలం చేయరు. ఆ తెగలోనికి ఎవరైనా వెళ్తే వారిని సజీవంగా దహనం చేసేసేవాళ్ళు. ఆ తెగలో 2 దేవతలు ఉన్నాయి. ఆ తెగ యొక్క నాయకుడికి ఆ దేవత ఏది చెప్తుందంట, ఏది చెప్తే అది జరుగుతుంది. ముందు రోజు ఆ దేవత ఆ తెగ నాయకుడికి చెప్తుందంట, ఆయనను చంపేయని. అందరి ముందు తెచ్చి చంపేస్తాడు. నాయకుని మాటే ఫైనల్. క్రైస్తవ విశ్వాసులు కొంతమంది మిషనరీస్ అక్కడ వెళ్ళడానికి ట్రై చేశారు. 5-6 మంది చనిపోయారు. జరిగిన విషయం చెప్తున్నా. అస్సాంలో క్రైస్తత్వం ఎలా ప్రారంభమైంది? అస్సాంలో ఉన్న వారిలో 95% క్రైస్తవులు ఎందుకు అయ్యారంటే ఈ తెగ వల్ల అయ్యారు. గమనించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 1905వ సంవత్సరంలో ఒక మిషనరీ వచ్చాడు. ఈ తెగలోనికి రావాలని చాలా ట్రై చేశాడు. వారు పంపలే. ఆయన ఆ తెగ నుండి ఒక 50 కిలోమీటర్ దూరంలో ఒక విలేజ్ వాళ్ళను అలౌ చేశారు. అక్కడ ఆయన తన సేవ జరిగిస్తూ ఉన్నాడు. ఎలాగైనా ఈ తెగ వారిని పట్టించుకోవాలని ఉన్నట్టు ఉండి ఆ తెగ నాయకుని ఒక తమ్మునికి జ్వరం వచ్చింది. భయంకరమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరము తన భార్యకు వచ్చింది. వారు చనిపోయే స్థితిలో ఉన్నారు. ఆ తెగవారు అందరూ వచ్చి ఆ నాయకుడిని అడిగారు, అయ్యా మీ తమ్ముడు చచ్చిపోయి. అందరికీ ఆ తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఆ నాయకుడికి ఏదైనా చెప్పాలంటే తమ్ముడితో చెప్పించేవారు. ఈ తమ్ముడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అన్నను వచ్చి అడిగారు, నువ్వు నాయకుడివి, దేవత నీతో మాట్లాడుతుంది కదా, దేవత నీ తమ్ముని గురించి ఏం చెప్పింది అని అడిగారు. తమ్ముడు అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, ఈరోజు రాత్రి నేను వెళ్ళి అడుగుతాను దేవతను. నెక్స్ట్ డే ఫ్రైడే అందరిని పిలిపించాడు. తెగనందు ఒక 500 మంది వచ్చారు. నా తమ్ముడు చచ్చిపోడట, నా తమ్ముడు బతుకుతాడట, దేవత నాతో చెప్పింది అని అన్నాడు. కానీ వారం రోజులకు వారు భయంకరమైన కోమాలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ తెగలో ఉన్నవారు ఎలాగైనా అక్కడ దూరంగా ఉన్న ఒక మిషనరీ, ఆయన డాక్టర్ అట, ఆయనకు చెప్పారు, ఇలా ఉంది, నీవు వస్తే నిన్ను చంపేస్తారు. కానీ మాకున్న ఈ నాయకుడు, చిన్న నాయకుడు చచ్చిపోకూడదని మాకుంది. ఎలాగైనా ఈయనను మోసుకొని అడవికి తీసుకొని వస్తాం. మీ దగ్గరికి రాలేం, మేము అడవి దాకా తెస్తాం. అడవి దాకా వచ్చి నువ్వు ఆయనను ఎలాగైనా ట్రీట్ చేయాలి. ఈ విషయం నాయకుడికి తెలిసి అందరినీ చంపేస్తాడు. ఆ భయంకరమైన జ్వరంతో ఉన్న భార్యాభర్తలు మోసుకొని వెళ్ళారు.
ఆయన అక్కడ వారికి వైద్యం చేయించాడు. వారానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు. 4-5 రోజులకు వాళ్ళు బాగుపడ్డారు. దీన్ని జరుగుతున్నంతా అన్నకు తెలియకుండా, అంటే లీడర్కు తెలియకుండా అక్కడ ఉన్న ప్రజలకందరికీ తెలిసిపోయింది. ఒకరొకరు నోట నాని. చివరికి అన్నకు తెలిసింది. వెంటనే అన్న తమ్ముడిని శిక్షించక పక్క ఊరికి వెళ్ళి ఆ డాక్టర్ని తీసుకొని వచ్చారు. డాక్టర్ను భయంకరంగా కొట్టారు. చంపడానికి వారికి అధికారం లేదు, ఇతర దేశస్తులను. ఆ మిషనరీని బాగా కొట్టారు. కొట్టి ఆయన చంపే స్థితిలో అడవిలో పడేశారు. పడేసినప్పుడు బాగైన ఈ తమ్ముని భార్య ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయనను పరామర్శించారు, ఆయనను చూచుకున్నారు. ఆయన అడిగారు, ఇంత భయంకరంగా నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మీ వాళ్ళకి చెప్పలేదు? ఆయన అన్నాడు, మా వాళ్ళకి చెప్పానండి. మళ్ళీ మీ సైనికులు రాలేదే. అప్పుడు ఇంకా బ్రిటిష్ దేశస్తులు మన దేశాన్ని ఏలుతూ ఉన్నారు. మీ సైనికులు వస్తే మమ్మల్ని అంతా నాశనం చేస్తారే. ఆయన అన్నాడు, బ్రిటిష్ వాళ్ళకి చెప్పలేదు, నేను ఇంకొకరికి చెప్పాను. ఆయన అడిగారంట, ఎవరికి చెప్పావు? నా స్నేహితుడికి చెప్పాను అని యేసు ప్రభు పేరు చెప్పాడట. యేసు ప్రభుని కూడా ఇట్లనే సిలువేసేశారు. తప్పు చేయకుండా సిలువేశారు. తప్పు చేయకుండా ఆయనను చంపేశారు. ఆ ప్రభువు నాకు స్నేహితుడమ్మా, ఆ స్నేహితుని గురించి నేను చెప్తున్నా. ఆ స్నేహితుడు నాకు నేర్పించాడమ్మా, మిమ్మల్ని దూషించే వారిని దూషించొద్దండి, మిమ్మల్ని శిక్షించే వారిని శిక్షించొద్దండి, మిమ్మల్ని అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి అని చెప్పాడమ్మా. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఆయన మాకు కూడా చెప్పాయా ఆయన గురించి. ఆ 2 భార్యాభర్తలు యేసు ప్రభుని గురించి విన్నారు. విని యేసు ప్రభుని గురించి వారు తెలుసుకొని యేసు ప్రభు కొరకు జీవించాలని ఇష్టపడ్డారు. 2 యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఈ మాట అన్నకు తెలిసిందే. అన్నకు తెలిసిన వెంటనే అన్న ఆ శుక్రవారం మీటింగ్ పెట్టాడు. మీటింగ్ వెళ్ళి తమ్ముని భార్యను పెట్టారు. ముందు తమ్ముని భార్యను పెట్టి ఆ ఇద్దరికి, ఆయనకు 6 సంవత్సరాల 4 సంవత్సరాలు 2 కొడుకులు ఉన్నారట. ఆయన అన్నాడట, యేసు ప్రభు అనే కొత్త మతస్థుని నువ్వు పట్టుకున్నావట, నువ్వు యేసు ప్రభు నీ దేవుడు కాదు అని అంటే కొడుకులనిద్దరిని వదిలేస్తా. ఈరోజు నాకు రాత్రి దేవత చెప్పింది, ఒకవేళ ఒప్పుకుంటే వదిలేయి, లేకపోతే కుమారులనిద్దరిని చంపే. ఆయన అన్నాడంట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్నారు కదా, ఐ హ్యావ్ డిసైడెడ్. వాళ్ళు రాసిన పాఠం ఇది. వాళ్ళు అన్నారంట, నేను యేసుని వెంబడిస్తానని నేను నిర్ణయించిన, నో టర్నింగ్ బ్యాక్. వెనుదిరగని ప్రసక్తే లేదు. కండ్ల ముందు 2 కొడుకులు చంపేశారు. అందరూ ఏడ్చారు, కానీ భార్యాభర్తలు ఏడవడం లే, వారు ప్రార్థన చేస్తున్నారు. ఇంకొక శుక్రవారం వచ్చిందట. శుక్రవారం వచ్చి భార్యాభర్తలు 2 నిలబెట్టి, రే కొడుకులైతే చంపేస్తే పర్లేదురా, రే తమ్ముడా ఇప్పుడు భార్యను చంపేయమని చెప్పి దేవత చెప్పిందిరా, భార్యను చంపేయమని దేవదూత చెప్పిందిరా నాతో అంటే. ఆయన అన్నాడంట, ద క్రాస్ బిఫోర్ మీ, ద వైఫ్ ఈజ్ బిహైండ్ మీ. దాన్ని వరల్డ్ అని పెట్టారు. పాటలో వైఫ్ అంటే అందరికీ వైఫ్లు ఉండవని వరల్డ్ అని పెట్టారు. ద క్రాస్ బిఫోర్ మీ, ద వైఫ్ ఈజ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్. భార్యను చంపేశారు. వచ్చే శుక్రవారం మళ్ళా వచ్చింది. భార్యను పోగొట్టుకున్నావు, పిల్లలను పోగొట్టుకున్నావు, ఇప్పుడైనా యేసును వదిలేరా అంటే ఏమన్నాడో తెలుసా? దో ఆల్ మే లీవ్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో. అందరూ నన్ను వదిలిపెట్టినా నేను యేసును వెంబడేశాను. చిలచ్చేదం అక్కడే చేసేశారు. ఈ పాట, ఆయన అన్న మాటలను ఈ మిషనరీకి తెలిసి ఆయన ఆ పాటలనే ఒక కోరస్గా చేశాడు. అదే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. సండే స్కూల్ పిల్లలు ఈనాటికి పాడతారు ఆ పాట. అస్సాంలో వారి నేషనల్ సాంగ్ ఇదే. అప్పుడు ఆయన అన్నాడట, అరే భార్యను చెప్పా, వాడు చచ్చిపోయాడు, ఎవడరా ఈయన ఇంత గొప్పడు, ఆయన కొరకు ప్రాణము పెడతాడా? ప్రాణం ఇచ్చేంతగా పెద్ద మనిషి ఆయన నాకు తెలుసుకోవాలి. ఆ మిషనరీని పిలిపించండి. మిషనరీ యేసు ప్రభుని గురించి చెప్పాడంట. నాయక తెగ మొత్తము యేసును నమ్ముకున్నారు. ఈనాడు అస్సాములో 82% క్రైస్తవులుగా ఉండటానికి కారణం ఈ తెగ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన చేతిలో చేట ఉంది. ఆ చేతిలో గోధుమలు ఉన్నాయి. ఆ గోధుమల్లో ఒక గోధుమ నీవై ఉన్నావు. ఎలా ఉన్నావమ్మా?
ప్రతివారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో క్రీస్తు పౌలు భక్తుడు చాలా చక్కగా చెప్తాడు. ప్రతివాడు తన జీవితంలో తన ఆలోచనను బట్టి కట్టుకుంటున్నాడు. ప్రతివాడు కొంతమంది బంగారంతో కట్టుకుంటున్నారు, కొంతమంది వెండితో కట్టుకుంటున్నారు, కొంతమంది వెనగల రాళ్ళతో కట్టుకుంటున్నారు, కొంతమంది కొయ్యకాలతో కట్టుకుంటున్నారు, కొంతమంది గడ్డితో కట్టుకుంటున్నారు. ఆ దినమున అగ్ని చేత వారి పని పరీక్షింపబడును. అవునా? నువ్వు గడ్డితో కట్టుకుంటున్నావమ్మా, నువ్వు కొయ్యకాలతో కట్టుకుంటున్నావమ్మా. గడ్డి ఉంది, కొయ్యకాలు ఉంది, సిల్వర్ ఉంది, బంగారం ఉంది. ఏది నిలబడుతుందమ్మా అగ్నికి? అగ్ని వారి పనులను పరీక్షించును. గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. జీవితంలో ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడమ్మా. మన జీవితంలో బాగా గమనించండి. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి. పొలము వేరు, కళ్ళము వేరు. పొలము వేరు, కళ్ళము వేరు. పొలమును ఇంగ్లీష్లో ఫీల్డ్ అని అంటాం, కళ్ళమును థ్రెషింగ్ ఫ్లోర్ అని అంటాం. బాగా గమనించండి. పొలము వేరు. చాలామందికి ఆస్తులు ఉన్నాయి, చాలామందికి పంట వస్తుంది. చాలామంది విలేజ్ల నుంచి వచ్చాం. వచ్చిన పంటను కట్టి బస్తాలు వేసి కళ్ళంకు తీసుకొని వస్తారు. కండ్లములో ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఇది పశువులతోనో మనుషులతోనో తొక్కిస్తారు. తొక్కించిన తర్వాత కళ్ళంకు తీసుకొని వెళ్ళి చాట తూర్పారబడతారు. అవునమ్మా? గోధుమలు ఇక్కడ పడతాయి, గడ్డి కొట్టుకొని పోతుంది. ప్రతివాని పని ఆ దినమున ఏ దినమమ్మా? ఆ దినమున బయలుపరచబడను. ఈ ఉదయకాలం గమనించండి. మన జీవితాల్లో మనం ఎక్కడుంటాం? మన జీవితాలు యేసు కొరకు ఏం చేస్తున్నాం? యేసు కొరకు మనం ఏమి కష్టపడుతున్నాం? యేసు కొరకు మనం ఏమిస్తున్నాం? ఉన్న విషయాలు చెప్తే చాలామందికి కోపం అండి, వినడానికి కూడా ఇష్టపడనండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఐ హ్యావ్ బీన్ ప్రీచింగ్ యూ ఫర్ ద లాస్ట్ 14 years. 14 సంవత్సరాలుగా మీకు నేర్పిస్తూ ఉన్నా. మీరు నేర్చుకొని బాగుపడితే దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ జీవితాలలో కేవలము మనము అందరము ఒకనాడు ఆయన న్యాయసింహాసనం మీద కూర్చుంటాం, నిలబడతామన్నది నిజం. నీవు నేను ఒకనాడు ఆయన న్యాయసింహాసనం మీద నిలబడతాం. రక్షింపబడిన ప్రతివారు ఆయన న్యాయసింహాసనం మీద నిలబడతారు. బాగా గమనించండి. కంకిలో పొట్టు కూడా ఉంది. కంకితో పాటు గురుగులు కూడా వెలుస్తున్నాయి. ఈ కంకికి, ఈ పొట్టుకు, గురుగులకు మీరు వ్యత్యాసము గమనించాలి. యేసు ప్రభు ఒకనాడు శిష్యులు వచ్చి చెప్తాడు, గోధుమలు ఒక వ్యవసాయకుడు వెళ్ళి ఒక రైతు వెళ్ళి తన పొలంలో గోధుమలను దున్ని వేశాడట. అర్ధరాత్రి సాతాను వచ్చి గురుగులను నాటాడట. అప్పుడు సేవకులు వచ్చి చెప్తాడు, అయ్యా గోధుమలతో పాటు గురుగులు కూడా మొలుస్తున్నాయ్యా, ఈ గురుగులు గోధుమలతో పాటు మొలుస్తున్నాయ్యా, మేము వారిని పెరికి వేయాలా అని అంటాడు. అంటే ప్రభు ఏమంటాడో తెలుసా? గురుగులను మీరు తీసినప్పుడు గోధుమల వేర్లకు ఏమన్నా నష్టం కలుగుతుందేమో కదా, కాబట్టి పంట కాలం వస్తుంది కదా, పంట కాలంలో బాగా జాగ్రత్తగా వినాలి. పంట కాలంలో గోధుమలను గురుగులను వేరు చేద్దాం. గోధుమలను కొట్లలో కూర్చి, జాగ్రత్తగా వినాలి, గోధుమలను కొట్లలో కూర్చి గురుగులను కాల్చివేద్దాం. కొట్లలో చేరిన కంకులతో పాటు, మీకు కంకులు తెలుసు కదా, కంకులు తెలుసు కదా, కొట్లలో చేరిన కంకులతో పాటు ఒక్కొక్క విత్తనానికి గడ్డి కూడా ఉంటుందమ్మా. అది ఎక్కడ చేరింది? అది నరకానికి పోలే, అది కాల్చబడలే. గోధుమలతో పాటు పొట్టు అయినా కూడా, గురుగులు కాదు పొట్టు వెళ్ళింది. చాలామంది క్రైస్తవ జీవితాలు గోధుమలుగా ఉండాల్సింది పొట్టుతో ఉన్నారమ్మా. ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి అని నా మాటలు కావు. వై షుడ్ ఈ క్లీన్? థ్రెషింగ్ ఫోల్డ్ను ఇప్పుడు పడుతున్నాడు. ఎందుకు? తను చేస్తున్న పనిలో ఎలాంటి అన్యాయము జరగకూడదు. 132
యోబు 32:10 ఏమండి? యెహోవా అన్యాయం చేయుట చెప్పాలి, సర్వశక్తుడు న్యాయము తప్పుట అసంభవం, ప్రతివాని పనిని బట్టి ఆయన వానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రతివాని పనిని బట్టి ఆయన వానికి ప్రతిఫలం ఇచ్చును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన కళ్ళమును బాగుగా చేసి, దేవుని కళ్ళాన్ని గురించి మాట్లాడే కంటే ముందు బైబిల్లో 3 కళ్ళాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది ఆయన కళ్ళం, ఇది యేసు యొక్క కళ్ళం, ద థ్రెషింగ్ ఫోల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది పరలోకంలో జరుగుతుందండి. పరలోకంలో జరిగే కంటే ముందే దేవుడు ప్రతి విశ్వాసికి 3 రకాల కళ్ళాలు అనే అవకాశాలు ఇస్తాడండి. నీవు జీవించి ఉండగానే ఈ కళ్ళముల చుట్టూ దేవుడు నిన్ను తిప్పుతాడండి. నువ్వు గోధుమగా ఎదగాలని, నువ్వు పొట్టుగా ఉండకూడదని, నీ జీవితాన్ని యేసుప్రభు మాటలతో నువ్వు కట్టుకోవాలని దేవుడు ఇష్టపడతాడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి కళ్ళను చూద్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం. రూతు గ్రంథం సమూయేలు ముందు ఉంటుందండి, న్యాయాధిపతుల తర్వాత. రూతు గ్రంథం 3వ అధ్యాయం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 221వ పేజీ, కొత్త పాత నిబంధనలో. రూతు గ్రంథం. బైబిల్ తెరిచిన వాళ్ళు దయచేసి చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే. రూతు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారా పట్టింపబోచున్నాడు. జీవితంలో నువ్వు యవ్వనస్తుడుగా ఉన్నావు, రూతు మాదిరే. నీ జీవితంలో దిక్కు దశ లేకుండా నీ ఇష్టానుసారమైన డిసిషన్స్ తీసుకున్నావు. జీవితంలో నీవు అనుకున్నవన్నీ జరిగించడానికి నీవు ఇష్టపడ్డావు. కానీ రూతులాగా నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని వదులుకున్నావు. రూతు తన భర్తను పోగొట్టుకుంది. తన జీవితంలో తన కుటుంబాన్ని, తను జీవిస్తున్న ఆ యొక్క స్థలాన్ని తను పోగొట్టుకుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో ఏదీ లేని పరిస్థితులలో ఆమెను నయోమి వారి అత్తగారు బోయజు కళ్ళెము దగ్గరికి వెళ్ళమని ప్రేరేపిస్తుంది. నీవు చూడండి, ఇదిగో ఆ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టింపబోచున్నాడు అని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బోయజు కళ్ళం ఈ మన జీవితాల్లో గడిస్తే అది పరిశుద్ధమైన స్థలం. రూతు ఒక డిసిషన్ తీసుకోవాలి. రూతు వాళ్ళ అత్త మాటన్నా వినాలి, తన మాటన్నా వినాలి. ఆమె రాకముందు 2వ అధ్యాయంలో గమనించాం. రూతు అక్క వెళ్ళిపోయేటప్పుడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రూతు అక్క వెళ్ళిపోయేటప్పుడు రూతు అంటది, నేను నిన్ను చచ్చిపోయేదాకా విడిచిపోయాం. కథ తెలుసు కదా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. బాప్తిస్మము తీసుకున్న ప్రతివారం జాగ్రత్తగా వినాలి. బోయజు కళ్ళము గుండా వెళ్ళాం, దేవుని సన్నిధానానికి వచ్చాం. దేవుని సన్నిధానానికి వచ్చి ఏమన్నామమ్మా? యేసు నా దేవుడని నోటితో ఒప్పుకున్నావు. ఆయన నా కొరకు చనిపోయాడు అందరూ ఒప్పుకున్నట్టు నువ్వు దేవుని యొక్క ప్రజలతో చేరిపోయావు. ఆనాడు రూతు చెప్పిన మాటనే ఆ సాక్ష్యం మనము చెప్పాం. యేసు దేవుడే నా దేవుడు, యేసు నా కొరకు చనిపోయాడు, ఆయన ప్రజలతో నేను ఉంటాను, ఆయనతో నేను సహవాసం చేస్తాను, ఆయన గుడికి నేను వెళ్తా. నువ్వు అదే చెప్పావు. నయోమి మాదిరి నువ్వు గుడికి కూడా వస్తున్నావు. కానీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బోయజు కళ్ళాన్ని వాక్యం అంటుంది, ఇది పరిశుద్ధమైన స్థలం, సంఘం. అది సంఘానికి వచ్చిన నీవు ఆయన చేటలో, అది 4వ స్టేజ్. అది ఆయన చేటలో నీవు పడాలి అంటే ఈ ఉదయకాలం ఆరాధనకు వచ్చిన మనమందరం గమనించాలి. అమ్మా, నీకు కొన్ని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. బోయజు నీ మీద ప్రేమ చూపాలి అంటే, నీ జీవితము సంతోషింపబడాలి అంటే, రూతు గ్రంథం 3వ అధ్యాయం. రూతు గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి గమనిద్దాం. ఆమె ఏమంటుందో. అమ్మా, నీవు ఉదయకాలమే లేచి, చూడండి 3వ వచనం, నీవు స్నానము చేసి. 3వ అధ్యాయము 2వ వచనం,
నీవు స్నానము చేసి, 5వ వచనం, ఆమె నీవు సెలవిచ్చినదంతయో చేసేదనని చెప్పెను. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ, నీ కల్లానికి వెళ్ళక ముందు, యేసు ప్రభు కళ్ళము ముందు నీవు నిలబడక ముందు, నీవు బోయజు కళ్ళము అనే గుడికి రావాలి. ఎందుకు రావాలి పాస్టర్ గారు? ఇక్కడ ఏం చెప్పబడుతుందో తెలుసా? నీవు నీ లోకములో కలిసి నీవు మాట్లాడుతూ ఉంటే, లోకములో నీవు జీవిస్తూ ఉంటే, లోకములో నీవు తడబడుతూ ఉంటే, లోకములో నీకున్న ఆస్తిపాత్రులని దూరమైనప్పుడు, ఇంట్లో శాంతి సమాధానం లేకుండా నీవు జీవిస్తున్నప్పుడు, యూ హ్యావ్ టు కమ్ టు ద బోయజ్ థ్రెషింగ్ ఫోల్డ్. బోయజు కళ్ళము దేవుని యొక్క సంఘం, పరిశుద్ధమైన స్థలం. ఆ సంఘానికి వచ్చినప్పుడు మొట్టమొదటిది ఏంటండి? నీవు స్నానము చేసి. స్నానం అంటే బాప్తిస్మం. సంఘంలో వచ్చిన వారిని 10 సార్లు నేను అడుగుతా, బాప్తిస్మం తీసుకున్నారా? బాప్తిస్మం తీసుకున్నారా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొట్టమొదటిది ఆయన అంటుంది, నీవు స్నానము చేసి. పునర్జన్మ స్నానం. అదే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూస్తారా? కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ముందు తిమోతి తర్వాత తీతుకు ఉంటుంది. తీతుకు గ్రంథం 197వ పేజీ, కొత్త నిబంధనలో 197వ పేజీ. తీతుకు గ్రంథం 3వ అధ్యాయం. తీతుకు గ్రంథం తీతుకు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. జాగ్రత్తగా చూడండి. 298వ పుట, మనము నీతిని అనుసరించి, గుడికి వచ్చిన వారు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. మొట్టమొదట బోయేజు కళ్ళమైన గుడిలో నీకు కావలసింది పునర్జన్మ స్నానం. దట్ ఈస్ కాల్డ్ బ్యాప్టిజం. చాలామంది బాప్టిజమము తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత ఆమె రూతు గ్రంథం 3వ అధ్యాయానికి తిరిగి వరండి. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో నీవు స్నానము చేసి తైలము రాచుకొని. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ దినాలలో తలకు ఆయిల్ పెట్టుకోవడం చాలామందికి, చెప్పండి చెప్పాలి, ఇష్టమా? కోకోనట్ ఆయిల్ పాస్టమ్మ గారు చనిపోతేనే అది అట్లే ఉంది, పెద్ద టిన్ను. మీకేం కావాలో తెలుసా? వాడు ఒక సేమ్ కోకోనట్ వేరే దాంట్లో పెట్టి దాన్ని ఐస్ గడ్డలో పెట్టి దాని మీద ఒక స్టిక్ వేస్తారు. నాన్ స్టిక్కీ హెయిర్ లాస్ కదా, అది పట్టించుకుంటే గోడిగుండ అయిపోద్ది. కొబ్బరి నూనెని చేతులు వేసుకొని ప్రార్థన చేసుకొని పట్టించుకోండి. మీ జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. నీవు స్నానము చేసి తైలము రాసి. తైలము ఆత్మీయమైన జీవితానికి సాదృశ్యం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ప్రత్యేకమైన పని కొరకు సిద్ధపాటు. నీవు స్నానము చేసి తైలము రాసి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొదటి సమూయేలు గ్రంథం చూడాల్సిన పనిలే. మొదటి సమూయేలు 10:1 సౌలు రాజు గాడిదలను ఎత్తుకెళ్ళడానికి వెళ్తూ ఉంటే సమూయేలు ఆయనను ఎదుర్కొని బెన్యామీనుడైన సౌలు మీద నూనె పోసి ఆయనను తైలము రాసి ఆయనను అభిషేకించను. జాగ్రత్తగా వినాలి. యాకోబు పత్రికలో ఉంది, మీలో ఎవరికైనా రోగి అయినా వాడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. జాగ్రత్తగా వినండి. మీలో ఎవరికైనాను రోగము కలిగి ఉండగా, మీలో ఎవరైనాను రోగి అయి ఉన్న యెడల వాడు సంఘపు పెద్దలకు తెలియజేయవలను. సంఘపు పెద్దకు పరిశుద్ధాత్మ దేవుడైన గాబ్రియేలు దూత వచ్చి చెప్పదండి, పాస్టర్కు మీరు బాగలేకపోతే. బైబిల్లో ఉందమ్మా, యాకోబు పత్రికలో ఉంది. మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నాడా వాడు సంఘ పెద్దలకు పిలిపింపవలను. వారు ప్రభువు నామమున వారికి నూనె రాచి పరిశుద్ధపరుస్తున్నాం. వారు ప్రభువు నామమున వాని తల మీద నూనె రాచి ప్రార్థన చేయగా, వాడు పాపములు చేసిన వాడైతే పాపముల నుంచి విడుదల పొంది వాడు స్వస్థత పొందును. ఆలయానికి వచ్చిన ప్రతివారు మొదట స్నానం చేసి ఉండాలి, అంటే బ్యాప్టిజం తీసుకుని ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ఉండాలి. వాక్యము చేత నిన్ను నీవు సరి చేసుకోవాలి. బాగా వినండి. రెండవది, నీవు స్నానము చేసి నీ చూడండి తైలము రాచుకొని. మూడవది, నీ బట్టలు కట్టుకొని.
రూతు బట్టలు లేకుండా తిరుగుతుందా? ఈమె చెప్పినప్పుడు రూతు బట్టలు లేకుండా తిరుగుతుందా? మీరు చెప్పాలి నాకు. ఎందుకనిందండి పెనిన్నా ఇక్కడ? నీవు బట్టలు కట్టుకొని, సంఘానికి వచ్చిన ప్రతివారు బట్టలు కట్టుకునే వస్తారు. నేను కూడా మంచి సూట్ వేసుకున్నా. సంఘాలకు వచ్చేవారు ప్రతివారు బట్టలు వేసుకునే వస్తారు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నది, ఆయన మనకిచ్చు సర్వాంగ కవచం అనే బట్టలు లేకుండా గుడికి వస్తున్నాం. అందుకే సైతాన్ని కొడుతుందండి. బాగా గమనించండి. నీవు బట్టలు వేసుకుని, అంటే ప్రార్థన అనే ఖడ్గం నీతో ఉండాలా, శిరస్థానము, రక్షణ అనే శిరస్థానం ఉండాలా, తలకు టోపి పెట్టుకోవాలా, అంటే దేవుని యొక్క రక్షణ అనే టోపి పెట్టుకోవాలి. నీ మాటలు రెండంచుల ఖడ్గమై అనేకులను బాగు చేసేలాగా ఉండాలి. ఆమె చెప్పింది, బోయేజు కళ్ళములో నీవు పరిశుద్ధపరచబడి వెళ్తావు. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు కమ్ టు ఎవ్రీ డే టు సండే బిఫోర్ యు ఆర్ దేర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మత్తయి సువార్త 24లో ఉన్న ఆ యొక్క భయంకరమైన దినములో ఆయన కళ్ళములో నీవు ఉండే కంటే ముందు బోయేజు కళ్ళములో కనిపించాలి. చాలామంది అంటారు, డైరెక్ట్గా అడిగి పోతాం పాస్టర్ గారు. పోండి తల్లి, పోండి, డైరెక్ట్గా దేవుని కళ్ళానికి వెళ్తామండి, పోండి. జాగ్రత్తగా వినండి, వాక్యం ఉంటుంది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసే, ఆయన అన్యాయము చేయడం అసంభవం అమ్మా. నువ్వు ఎంత ఇస్తున్నావు, దేవుని ఎంత ప్రేమిస్తున్నావో తెలియజేస్తున్నామా. జీవితంలో నీ జీవితంలో దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో. నీ భార్య క్రిస్మస్కు ఒక 5,000 శారీ అడిగితే, ఏం సార్, నువ్వు 5,000 కన్నా తక్కువ ఇస్తే క్రిస్మస్ బాగా జరుగుతుందా సార్? 5,000కు ఇంకో 200 ఎక్కువ ఇస్తాం, ఎందుకంటే గొడవలు కాకూడదని. లేకపోతే ఆమె పిండి వంటలు ఎందుకు చేస్తుంది? క్రిస్మస్ ఎట్లా జరుగుతుంది? గుడిలో దేవునికి పట్టించుకోరా? దేవునికి క్రిస్మస్ లేదా? ఆనాడు యేసు ప్రభువును ఎలా కుడితి నీళ్ళు ఉన్న ఆ యొక్క తొట్టిని క్లీన్ చేసి యోసేపు పెట్టాడో, ఈరోజు క్రిస్మస్ రోజు కూడా అదే చేస్తున్నాం మనం. నువ్వేమో సూట్ వేసుకుంటావు 10 లక్షలవి 10,000వి, యేసు ప్రభువునేమో గుడ్డలో చుట్టి తుట్టిలోనే పెడుతున్నాం. అవునా? బోయేజు కళ్ళం పరిశుద్ధమైన స్థలం, అది దేవుని మందిరం. ఉన్నారా? చాటలో ఉంటాము తల్లి. నువ్వు గడ్డి కాకూడదు, నువ్వు పొట్టు కాకూడదు, నువ్వు కొట్టుకొని పోకూడదమ్మా. ఈ ఉదయకాలము నిన్ను నువ్వు గమనించు. నీ బట్టలు ఒకసారి చూస్తామా? బట్టలు ఏంటో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, చాలా రోజులైంది కదా నా వాక్యం. దయచేసి బైబిల్ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్నవారు చూడాలమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొత్త నిబంధన 176వ వచనం, 176వ పేజీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. తుదకు 10 నుంచి చదువుతున్నా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదుర్కొనుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. మీరు బట్టలు లేకుండా రాలేదని దేవుడు చెప్పడంలే, ఆయన బట్టలు వేసుకున్నారా అని అడుగుతున్నాడు. ఏంటట? ఒకసారి ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులకు ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. అందుచేతన మీరు ఆపత్తిన మందును వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చి నిలబడి శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఏలయనగా, జాగ్రత్తగా వినాలి, గుడికి వస్తే ఏం బట్టలు వేసుకోవాలి, ఏం బట్టలు ఇస్తాడు ఆయన? 14వ వచనం, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి, అంటే బెల్ట్. మగోళ్ళు బెల్ట్ లేకుండా, నేను కూడా మగోళ్ళు బెల్ట్ లేకుండా ఎవరు రారు, రైట్? బెల్ట్, నీ బెల్ట్ ఏం కావాలి? సత్యం కావాలి. సత్యమును బెల్ట్ను చూడండి. మీరు దేవుడిచ్చు సర్వాంగకం ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును, నీతిని ఫేస్ ప్యాక్ వేసుకోవాలంట. మీరేం వేసుకుంటారమ్మా? మీకు కావలసినది టేస్ట్ రాలేదు, స్మెల్ రాలేదంటే దాన్ని కూడా వాడుకోరు కదా. మైమరుపు దేవుడు చూడండి ఏంటట, సమస్తమును నీతి అను మైమరుపు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తెలుపుకొని, చెప్పులంట యాక్సెప్టెన్స్ అంట, చెప్పులు మనవి. ఎవరు ఏ మాటలు మాట్లాడినా ఎస్ అనే మంచి మనసట. మన దగ్గర నోలే ఎక్కువ ఉన్నాయి కదా. గమనించండి, జోడు తెలుకొని, ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొని
దానితో మీరు దుష్టుని అగ్నిబాణములు అగ్ని ఆర్పుడికి శక్తి మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకద్యమును ధరించుకునడి. ఇదమ్మా నయోమి చెప్పిన బట్టలు. వేసుకున్నారా? మీరు మాట్లాడేది సత్యమా? మీరు సమాధానంతో జీవిస్తూ ఉన్నారా? నీతి అనే ఫేస్ ప్యాక్ వేసుకున్నారా? సంఘములో మీకు నేర్పబడుతుంది, సంఘములో మీకు నేర్పబడుతుందమ్మా. బోయేజు కళ్ళం పరిశుద్ధతను నీకు నేర్పుతుంది. అందుకే గుడికి రావాలి. అమ్మా ఈ రాత్రి బోయేజు కళ్ళంకి వస్తున్నాడు తల్లి. నీ జీవితము ఆశీర్వాదం కావాలి. నీవు విధవవు, నీ జీవితంలో నీవు సుమంగళివి కావాలి. నీవు పాపము చేత తప్పిపోయిన కుమారుని మాదిరి పందులతో కూర్చున్నావు. దేవుడు అంటాడు బోయేజు కళ్ళమునకు రా. ఈరోజు చాలామంది రాలేదు. వారికి వేరే కళ్ళానికి పోయారు. ఇది బోయేజు కళ్ళము. ఇక్కడ వచ్చిన వారు స్నానము చేయబడతారు, తైలము చేత అభిషేకింపబడతారు. క్రీస్తు నందు ప్రియమైన వారా, వారి జీవితంలో దేవుడు ఇచ్చు సర్వాంగ కవచం అనే బట్టలు ధరిస్తారు. ఇది బోయేజు కళ్ళం. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఇలా చేయబడిన వారు మాత్రమే యోహాను సువార్త 1:12 దేవుని కుమారులు అయ్యే అధికారం వారికి దొరుకుతుంది. అంటే నీవు గోధుమ విత్తనంగా తయారు చేయబడుతున్నావు. మొదటిది బోయేజు కళ్ళం. రెండవ కళ్ళాన్ని చూద్దాం. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, 2వ సమూయేలు గ్రంథం రూతు తర్వాత 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా గట్టి చదువుతారా? వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి 2వ కళ్ళము నాకోరు కళ్ళము. దేవుడు ఆయనను ముట్టగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్దన పడి. పాస్టర్ గారు ఏం చెప్తున్నారు సార్ మీరు? ఏం చెప్తున్నారు సార్? దేవుని పని చేస్తుంటే మీకు ఎందుకు సార్ కోపము? అవునా? బండి వస్తూ ఉంది, దాని మీద దేవుని మందసం, అందులో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అహరోను యొక్క చిగురించిన కర్ర ఉంది, ఒక మన్నా పెట్టిన పాత్ర ఉంది. దావీదు దాన్ని తన దగ్గరికి తెచ్చుకుంటున్నారు. మీరు బైబిల్ స్టడీకి వస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా నేను ఎక్కువ చెప్పలేను, చాలా సమయం అయిపోతుంది. బండి మీద దేవుని మందసాన్ని పెట్టారు. మందసం ఎవరిదమ్మా? చెప్పాలి. మందసం ఎవరిది? దేవుంది. 10 ఆజ్ఞలు ఎవరు ఇచ్చినారమ్మా? చెప్పాలి. పడుకున్నారో లేదా తెలియాలి నాకు. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, మోసే తెచ్చాడు. అహరోను చిగురించే పరిశుద్ధ ప్రధాన యాజకుని యొక్క కర్ర, చిగురించిన కర్ర. వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. ఏ ఆహారాన్ని ఏమన్నారమ్మా? మన్నా ఉంది. దేవుడిచ్చిన మన్నా ఉంది. దేవునికి సేవ చేసిన అహరోను కర్ర ఉంది. దేవుడు చేతితో రాసిన 10 ఆజ్ఞలు కర్ర, ఆ పలకలను మోచిన కర్ర పలకలు ఉన్నాయి. అందులో దేవుని మందసం పెట్టారు. మందసంలో అవి పెట్టారు. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, వాస్తవానికి సంఖ్యాకాండంలో చూడాల్సిన సమయం లేదు. సంఖ్యాకాండంలో దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు 12 గోత్రాలు, 12 గోత్రాల్లో లేవి గోత్రాలను నేను ఎన్నుకున్నా, వాళ్ళే సేవ చేయాలి. ఈ లేవి గోత్రములో కహతు వంశం ఉంది. లేవికి 3 కుమారులు. చెప్తారా? చెప్పాలి అమ్మా. దాతాను మామ భూమ మిర్చి నెరవేర్చిన వాళ్ళమ్మా. ఆయనకు 3, కహతు, మొరారి, ఇంకొకడు చెప్పాలి. కహతు యొక్క పిల్లలను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ కహతు వంశం నుంచే మోసే వచ్చాడు. లేవీలందరూ దేవుని సన్నిధానంలో పనిచేయాలి, కానుకలు పట్టాలి, బల్ల ప్రిపేర్ చేయాలి, బల్ల పంచాలి, ఇవన్నీ లేవీలు చేస్తారు. ఇక్కడ నిలబడి చేయవలసిన వాళ్ళు కహతు వంశస్థులు మాత్రమే. వాళ్ళు మాత్రమే మందసాన్ని ముట్టుకోవాలి. ఉజ్జా లేవీయుడే, కానీ కహతు వంశస్థుడు కాదు. బండి పోతుంటే వారు నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు బండి మీద దేవుని మందసాన్ని పెట్టారు. జాగ్రత్తగా వినాలమ్మా.
ఆ బండి పోతుంటే ఒక రాయిని తట్టుకుంది. ఎద్దు రాయిని తట్టుకొని ఎద్దు పడపోతే, బండిని మోస్తున్న ఎడ్ల బండిని మోస్తున్న ఎడ్లు పడిపోతే దాని మీద ఉన్న మందసం పడుతుందా లేదా చెప్పాలి మీరు. మందసము కింద పడిపోతుంటే మీరు ముట్టుకోవాలా వద్దా? ఉజ్జా ముట్టుకున్నాడు, పడిపోకుండా రక్షించాడు. దేవుని మందసము పడిపోకుండా ఆయన దేవుని మందసాన్ని రక్షించడానికి ట్రై చేశాడు. వాక్యం ఏముంటుందంటే, దేవుని కోపము ఉజ్జా మీద రగలగా ఉజ్జా అక్కడే మందసము దగ్గర పడి చచ్చెను. బైబిల్ మాట, నాకోను కళ్ళము నీ పరీక్షా స్థలం. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావో లేదో చెప్పే స్థలం అమ్మా. సంఖ్యాకాండములో ఏమని రాశారంటే, మందసము దగ్గర కహతు వంశస్థులు తప్ప వేరే వాళ్ళు ముట్టుకుంటే చంపేస్తాను అన్నాడు. ఈ మాట కళ్ళములో జరగబోతుంది తల్లి. ఈనాడు మనకు ఎందుకు జరగడం లేదు తెలుసా? దేవునికి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మిమ్మల్ని ఎందుకు స్పేర్ చేస్తున్నాడో తెలుసా? మనం కృపాయుగంలో, మీరు డిస్పెన్సేషన్స్ మాట్లాడా, మనం కృపాయుగంలో ఉన్నాం. మనం ఏమి చేస్తున్నా యేసు ప్రభు చట్టం పడుతున్నాడు. వద్దులే, టైం వస్తుంది నాయనా, టైం వస్తుంది, తండ్రి టైం వస్తుందని ఆపుతున్నాడు తండ్రిని. లేకపోతే ఒక నిమిషంలో చచ్చిపోతాం మనం. ఐఎమ్ టెలింగ్ యూ, నాకోను కళ్ళం పరీక్షా స్థలం. ఉజ్జా చచ్చిపోతేనే దావీదు భయపడ్డాడు, పరిగెత్తుకుంటూ పోయి బైబిల్ చదివాడు. ఎందుకో తెలుసా? మందసాన్ని గాడిదల మీద, పశువుల మీద మొయ్యకూడదు. లేవీలు వారి భుజాల మీద మొయ్యాలి. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత మాత్రం చెవిని పెడుతున్నావు? ఎంత మాత్రం నీవు దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నావు? ఎంత మాత్రం నీ జీవితంలో దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావు? ఎంత మాత్రం దేవుని కనపరుస్తున్నామండి? ఈ ఉదయకాలం నాకోను కళ్ళం ఆనాడు ఉజ్జాను ఎలా చంపాడో, ఒకనాడు నిన్ను నన్ను ఆయన మాటలు వినకపోతే, ఆయన వాక్యానుసారం జీవించకపోతే. మొదటి సమూయేలు గ్రంథంలో సౌలును ఎన్నుకున్నాడండి. నీవే రాజువు, నేను ఎన్నుకున్నాను, నేను నీ మీద అభిషేకం పంపుతానని సమూయేలు పంపాడండి. సౌలు ఎప్పుడు రాజు కావాలని కోరుకోలే. ఇశ్రాయేలుకు రాజు ఆయనే అయ్యాడు. తన జీవితంలో కావలసినవని చేశాడు. ఉదయకాలం గమనించాలి. కానీ రెండవ సమూయేలుకు వచ్చే సమయానికే వాక్యం అంటుంది, దేవుడు ఇచ్చిన దేవుని యొక్క ఆత్మ సౌలును దూరం చేసింది, వెళ్ళిపోయింది. దాని తర్వాత వాక్యం ఏముందో తెలుసా? యెహోవా దురాత్మను సౌలు మీదికి పంపాడు. ఎవరు పంపారమ్మా? దేవుని సన్నిధానం నుండి దురాత్మ వచ్చి ఆయన సౌలులో దూరిందట. దేవుని వాక్యాను ప్రకారం నువ్వు జీవించకపోతే, నాకోను కళ్ళం పరీక్షా స్థలము తల్లి. ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ టుడే. దేవుని వాక్యానుసారంగా నేను జీవించ నా ఇష్టం, నా డబ్బులు నావి అనుకో. దేవుని సన్నిధానంలో నాకోను కళ్ళం పరీక్షా స్థలమమ్మ. గాడ్ ఈస్ ఎ గ్రేట్ గాడ్. ఆయన కృపా సమయంలో నువ్వు ఉన్నావు, ఆయన నిన్ను పరీక్ష చేయలే. కానీ ఒక కళ్ళం ఉంది, ఆ కళ్ళములో నీవు ఉండబోతున్నావు. నీ లెక్కలు, నీ జీవితంలో దేవుడు నీకు ఎంత జీతం ఇచ్చాడో దేవుడు లెక్క కడతాడు తల్లి. లెక్క కట్టి దానికి ఆయనకి ఎంత కావాలో చూసుకుంటాడమ్మా. జాగ్రత్త. నాకోను కళ్ళము నీ పరీక్షా స్థలం. ఉద్యోగం మంచి చేయాలనుకున్నాడమ్మా, కానీ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడడంలే. నువ్వు మంచోనివమ్మా. ఆఫీసులో నీకున్నంత మంచి పేరు ఎవరికి లేదున్నా. నీ అంత మంచివాడు ఈ లోకంలో ఎవడు లేడమ్మా. ఉజ్జా మంచివాడు, దేవుని సేవ చేద్దామని దేవునికి సహాయం చేయడానికి వెళ్ళాడమ్మా. కానీ అది వాక్యానుసారం కాదమ్మా. ఈ ఉదయకాలం నీవు గుర్తించాలి. నాకోను కళ్ళం పరీక్షా స్థలం. మొదటిది బోయాజు కళ్ళం, అది పరిశుద్ధమైన స్థలం. రెండవది నాకోను కళ్ళం పరీక్షా స్థలం. నిలబడుతున్నామా? ప్రతివాడు తన వంతులో నిలబడతాడట. నిన్ను యేసు ప్రభు పిలిచి ముందు నిలబడినప్పుడు దేవుడు నిన్ను చూసి, నా కొరకు నీవు ఎంత ఖర్చు పెట్టావయ్యా, ఎంత సమయం ఇచ్చావంటే నీ అకౌంట్ ఏమన్నా చెప్తుందా జీవితంలో? అందుకే ప్రభు అంటాడు, పరలోకంలో మీ ధనము శ్రద్ధపరచుకున్నాడు. ఇక్కడ నువ్వు వేసిందంతా దేవుని అకౌంట్లో పడుతుంది తెలుసా? క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, నాకోను పరీక్షా స్థలం ఓడిపోద్దన్నమ్మా.
జీవితంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించుగాక. 2వ సమూయేలు గ్రంథం 3వ కళ్ళను చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము. ఐఎమ్ క్లోజింగ్ విత్ ఇన్ 10 minutes. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం. అయితే దూత యెరూషలేము పైని 276వ పేజీ, 276 పేజ్. అందరు బైబిల్ తీయండమ్మా. మూడవ కళ్ళం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. 2వ సమూయేలు 24:16. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది. అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులకు నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీనుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా. క్రీస్తునందు ప్రేమైన బైబిల్లో మనకు కనిపించే 3వ కళ్ళం అరౌనా కళ్ళము. దావీదు తప్పు చేశాడు. దేవుడు దూతను పంపాడు. దూత వచ్చి ఇశ్రాయేలును చంపుతుంది. ఇంటింటికి వెళ్ళి ఇశ్రాయేలును చంపుతుంది దూత. దావీదుకు తెలిసిపోయింది దేవుడు దూతను పంపి తన ఇశ్రాయేలును చంపుతున్నాడని. బాగా గమనించండి. ఇశ్రాయేలు మన మాదిరి పరిశుద్ధులు, క్రైస్తవులు. చంపుకుంటూ ఎక్కడ దాకా వచ్చిందంటే అరౌనా అనే అతను కళ్ళం దగ్గర ఉన్నాడు. ఆ కళ్ళం దగ్గరికి దూత వచ్చింది. అరౌనా కళ్ళము దగ్గరికి వచ్చిన వెంటనే దేవుడు అంటాడు దూతతో, ఇంకా చంపొద్దు, అరౌనా కళ్ళం దగ్గర స్టాప్ అయిపో. దావీదు పరిగెత్తుకుంటూ కళ్ళం దగ్గరికి వస్తాడు. దావీదు రాజండి, తన ఉన్నవన్నీ వదిలేస్తాడు. ఉన్నవన్నీ వదిలేసి క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా జాగ్రత్తగా వినండి. 17వ వచనం. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము. చదవాలి. పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గుడ ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని. నా అరౌనా కళ్ళము పరివర్తన చెందే కళ్ళం. తప్పు చేశాడు. తప్పు ఒప్పుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రతి ఆదివారం నీకు ఒక అవకాశం ఇవ్వడంలే. ప్రతి ఆదివారం అరౌనా కళ్ళం దగ్గరికి నువ్వు, అదే అరౌనా కళ్ళం. ప్రతి ఆదివారం నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఈ మాట చెప్తామా? పాపము చేసిన వాడను నేను, దుర్మార్గుడను నేను. నా భార్య కాదయ్యా, నా కొడుకు కాదయ్యా, నా పిల్లలు కాదయ్యా. చూడండి ఏమంటాడో, గొర్రెల వంటి ఇష్టాన్ని ఎందుకు చెప్తాడు, నన్ను తప్పయ్యా అంటావా? ఏయ్ నేనేమనుకున్నావు, నన్నేమనుకుంటావు అంటారు కదా దేవుని దగ్గరకు వచ్చిన. అరౌనా కళ్ళము జీవితంలో పరివర్తన చెందే కళ్ళమమ్మ. బోయజు కళ్ళములో విత్తనముగా ప్రారంభించావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, నాకోను కళ్ళములో పరీక్షింపబడి విత్తనముగా రాటుదేలుతున్నావు. ఒకవేళ తప్పు చేసి ఉంటే ప్రతి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని సంపూర్ణమైన, అందుకే అంటాడు దాన్ని ఏమంటాడు, చిన్న ఆవగింజ చిన్నదైనా, ఆవగింజంత విశ్వాసం, ఆవగింజ చిన్నదైనా అది మహావృక్షమై అనేకమైన ఆకాశ పక్షులకు అది నీడనిస్తుందట. నీ జీవితము బోయేజు కళ్ళంలో ప్రారంభమైంది. పరీక్షా స్థలమైన నాకోరు కళ్ళములో పరీక్షింపబడుతుంది. అరౌనా కళ్ళములో నీ జీవితానికి పరివర్తన జరిగింది. దేవుడు వారిని చూడండి 18వ వచనం. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించుమని అతనితో చెప్పగా. పరివర్తన అంటే ఏంటి చూడండి. దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. రాజండి, గాదు అనే ఊరు, గాదు ఉన్న స్థలం, గాదు అనే అతను దేవుని యొక్క సేవకుడు. అరౌనా యొక్క కళ్ళం దావీదు ఉన్న దగ్గర నుంచి 30 మైళ్ళు దూరం రాజు నడుచుకొని వెళ్ళాడు. గమనించాలి, రాజు నడుచుకొని అరౌనా కళ్ళానికి వెళ్ళాడు. అరౌనా చూడండి, అరౌనా రాజును అతని సేవకులను 20వ వచనం. దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజులకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలినవాడు రాజువకు నీకు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా
నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై మీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిని. ఒక తెగులు పోవాలి అంటే, ఒక సంఘము బలపడాలి అంటే అరౌనా దావీదు ఇద్దరు కలిసి దేవునికి బలి అర్పించాలి. ఒక్క పాస్టర్ చేస్తే సరిపోదు తల్లి, ఒక్క అరౌనా చేస్తే సరిపోదు తల్లి. అందరూ కలిసి దేవుని నామాన్ని ఘనపరచాలి. గమనించండి, వీరి యొక్క దేవుని పట్ల వీరికున్న ప్రేమను గమనించండి అమ్మా. ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోయినట్లు యెహోవా 21వ వచనం, ఒక బలిపీఠం కచ్చుటకై నీ వద్ద ఆ కళ్ళమును కొనుక్కొని వచ్చి తిని. అందుకు అరౌనా, మన మాదిరి కాదండి, బాగా గమనించండి. అందుకు అరౌనా, నా ఏలిన వాడకు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించు. స్థలాన్ని ఇచ్చేస్తా, ఫ్రీగా ఇచ్చేస్తా. ఆయన కళ్ళమనేది, కళ్ళాన్ని నీకు ఇస్తా. చూడండి, ఏది నీకు అనుకూలమో బలి అర్పించమో దాన్ని అర్పించుము, చిత్తగించుము. అరౌనా అంటున్నాడు, దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామానులు కట్టలుగా పనికొచ్చాను. తన దగ్గర ఆ బండికి కట్టిన గానుగు ఉందండి, బండికి కట్టిన దాన్ని ఏమంటారు, దున్నేదాన్ని, దున్నే వస్తువును, నాగలి ఉంది, ఎడ్లు ఉన్నాయి, నాగలి ఉంది ఆయనకు. ఆయన అంటాడు, ఎడ్లు ఏమో బలికి తీసుకో, నాగలి చంపిన ఆవులను కాల్చడానికి ఉన్న నాగలికి ఉన్న చెక్కను కర్రలుగా తీసుకో. తనకున్నవి 2 ఎడ్లు, తనకున్నది ఒకే నాగలి. అరౌనాకు దేవుని బలి ఇవ్వడానికి అంటాడు, నా రెడ్లు 2 తీసుకోయా, కట్టలు లేవు నా దగ్గర, నాకు ఉన్న ఒకే ఒక నాగలి ఉందయ్యా. చూడండి, మీరే చూడండి, నా ఏడు వాడు నీవు చూచి ఏది అనుకూలమో దాన్ని తీసుకుంటే స్థలం కళ్ళంను నువ్వు తీసేసుకో, చిత్తగించుము. దహన బలికి ఎట్లున్నవి, నూర్చ కర్రు సామానులు కట్టలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పాను. నువ్వు ఎప్పుడు అరౌనా అవుతావు అమ్మా? నీ దగ్గర 2 ఎట్లున్నాయి, నీ దగ్గర ఒకే ఒక నాగలి ఉంది. రాజు అనే దావీదు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నా స్థలం తీసుకో, నా ఎడ్లు తీసుకో, నా నాగలి కూడా తీసుకోయా అని ఏమంటాడు. రాజా, ఇవన్నీ అరౌనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగా. కానీ అరౌనా అంటాడు, మనకెవడన్నా ఇంటికి వచ్చి ఒక 10,000 ఇచ్చి ఇది కానుకేంటి అని మీ పిల్లోడు చెప్పాడు అనుకోండి, 10,000 ఎందుకు లేరా, సంఘము ఏం బాగుపడడం లేదు, దాంట్లో నుంచి 5,000 పెట్టుకుని 5,000 ఇస్తున్నామా? గమనించండి, నీకు వచ్చిన జీతంలో దేవుని పక్కన పెట్టకుండా నీ ఇష్టానుసారం వాడుకొని దేవుని దగ్గరకు వస్తున్నావు కదా. బాగా గమనించండి, అరౌనా ఏమంటాడు, నాకున్నవన్నీ నీకు ఇచ్చేస్తున్నాడా, దేవునికి బలి అర్పించు. దావీదు ఏమంటాడో చూడండి, 24వ వచనం, రాజా, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి. రాజండి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా, రాజు తలుచుకుంటే ఎద్దులకు కరువా, రాజులు తలుచుకుంటే కర్రలకు కరువా. యెరూషలేము దేవాలయానికి రాజండి. ఏమంటాడంటే, నాకు చూడండి, వెల ఇయ్యక నేను తీసుకొని దానిని నా దేవుడైన యెహోవాకు బలిగా, దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి, జాగ్రత్తగా వినాలి, ఆ కళ్ళమును, ఆ ఎడ్లను 10 తులముల వెండికి. తల్లి, దేవుని కళ్ళములో నిలబడటానికి నువ్వు ఏమి కొనుక్కున్నావు అరౌనా దగ్గర? దేవునికి ఇవ్వడానికి నువ్వు ఏమి కొనుక్కున్నావు తల్లి? నీ జీవితం అనే కళ్ళములో నీ దేవుడిచ్చిన నీ ఆరోగ్యానికి వెలగట్టగలవా? దేవుడిచ్చిన నీ గుండెకు వెలగట్టగలవా? దేవుడు ఇచ్చిన ఈ శరీరంలో ఉన్న అంతరింద్రియములకు వెలగట్టగలవా? ఒక కిడ్నీలో ఒక రాయి పడితే లక్షలు ఖర్చు పెడతావు కదా. ఆయన అంటాడు, నీ కళ్ళమును, ఆయనకున్నది ఒకే ఒక కళ్ళమండి, నీ ఎడ్లను, నీ నాగలిని నేను కొంటున్నా. ఏమంటాడు, వెల ఇవ్వకుండా. రాజు అనుకుంటే ఒక్క నిమిషంలో తీసుకుంటేవాడు కదండి. బోయజు కళ్ళములో విత్తనముగా మొలకెత్తుతున్నావు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళారా, గమనించాలి, నాకోను కళ్ళములో నీవు పరీక్షింపబడతావు. యేసు ప్రభు కూడా పరీక్షింపబడ్డాడమ్మా. బోయజు కళ్ళములో నీవు పరివర్తన చెందాలి. ఆయన చేతిలో చేట ఉంది, అది 4వ కళ్ళం, ఇది పరలోకంలో. దేవుని సంఘం బోయజు కళ్ళం,
నీ జీవితాన్ని మారుస్తుంది, నీకు పరివర్తన, నీ జీవితంలో బాప్తిస్మం ఇస్తుంది. పరిశుద్ధాత్మ వాక్యము చేత, నీ తైలము చేత అభిషేకింపబడతావు. ప్రతి ఆదివారం నీకు అరౌన కళ్ళము నాకోను కళ్ళము దగ్గరికి తీసుకొని వెళ్తాడు పాస్టర్ గారు. అయ్యా తప్పు చేసింటే ఒప్పుకోండి అయ్యా, మీ జీవితాలు బాగుపడాలయ్యా. దేవుని వాక్య ప్రకారంగా తప్పు చేసిన వాడిని ప్రార్థన దేవుడు వినడయ్యా. దేవుడు పాపుల మనవి ఆలకించడు. మీరు పందులు తిని పొట్టి నీ కడుపు నింపుకుంటూ బాగు కండని ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మీకు ఒక బలనిచ్చాడు. చాలామంది బలను తిరస్కరిస్తారండి, అంటే నాకోళ్ళు కన్నాన్ని వదులుకుంటున్నారు. చివరిది అరౌన కళ్ళం. అంతా అయిపోయిన తర్వాత కానుకలు పట్టేటప్పుడు అరౌన కళ్ళం వస్తుంది, అవునా? ఇప్పుడు మనం కానుకలు పడతాం. ఏమి ఇచ్చి నా దేవుని స్తుతిస్తా? 10 రూపాయల సిగ్గనిపిస్తుందండి. పెద్దలు కానుకలు పట్టేటప్పుడు ₹1 వస్తుంది. ₹1 అంటే మీ పిల్లలకు ₹1 ఇస్తున్నారా దేవునికి ఇవ్వడానికి? ఈజ్ గాడ్ ఈజ్ ఓన్లీ ₹1 కాస్ట్ ఫర్ యూ. పిల్లలకు ₹1 చేతిలో పెడుతున్నారా మీరు? ఆలోచించండి. ఆకాశం మహాకాశాలు పట్టజాలని మరి ఆయన ఏమంటాడు, కొండ మీద పశువులన్నీ నావే కదా, సముద్రంలోని జలములన్నీ నావే కదా. ఈ ఉదయకాలం గమనించండి. ఒకనాడు మనమందరం ఆయన చేటలో ఆయన కళ్ళాన్ని ఆయన శుభ్రం చేస్తున్నాడమ్మా. మన సమయం వస్తుంది. మనము కంకులుగా, సంఘములో ఉన్న వారందరూ కంకులుగా తీర్చబడ్డారు. కొంతమంది గింజలుగా తయారవుతున్నారు. కొందరు ఆ గింజల పక్కన ఉన్న పొట్టుగా ఉన్నారమ్మా. సంఘంలోనే ఎదుగుతున్నారు. మీరు గురుగులు కాదు, మీరు పొట్టు. కొంతమంది పొట్టు, కొంతమంది గింజలు. ఆయన తన కళ్ళమును శుభ్రము చేయుచున్నాడు. శుభ్రము చేసిన తర్వాత తొక్కింపబడతా గింజలను ఆయన ఆరబెట్టి కొట్టులో కూర్చనేది పరలోకం. పొట్టును చెప్పాలి, పొట్టును బతకండి. వాట్ ఎవర్ వే యూ వాంటెడ్ టు లివ్. ఈ సంఘములో నీకు బోయజు కళ్ళము చూపించాడు. ఇక్కడ నీకు నాకోడు కళ్ళము, నీ జీవితాన్ని బాగు చేసుకునే అవకాశం ఇవ్వబడుతుంది. ఇక్కడ నీ హృదయ పరివర్తన చెందే అరౌన కళ్ళము కూడా దేవుడు నీకు ఇచ్చాడు. అదే సంఘమమ్మా. పరలోకానికి నిచ్చెన ఇదే. నీ జీవితంలో నీవు బాగుపడాలి అంటే ఈ 3 కళ్ళాలను మీరు గురించి పట్టించుకోకపోయినా ఆ 4వ కళ్ళములో ఆయన నిన్ను పట్టించుకుంటాడమ్మా. నువ్వు గోధుమగా తీర్చబడతావో, గోధుమలను అంటు పెట్టుకుని ఉండే పొట్టుగా ఉండిపోతావో నీ ఇష్టమమ్మా. ఒక్కసారి ఈ వాక్యము చదివి ప్రార్థన చేస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ పేజీ, కొత్త నిబంధనలో 4వ పేజీ. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన చేతిలో ఉన్నది ఈ 4వ కళ్ళం. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, తరువాత వినండి, గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో. మొదటి కీర్తన 4వ, దుష్టులు అలాగున ఉండక, చెప్పాలి వస్తుందా, గాలికి చెదరగొట్టు. అది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సంఘం నిన్ను ఒక మంచి విత్తనంగా తీర్చాలని దేవుడు ఇష్టపడతాడు. సంఘములో నీవు నీ అంతగా దేవుని వాక్యాన్ని వినక ఈ కళ్ళాలను నువ్వు తూలనాడి నీ జీవితంలో రూతు యొక్క ఇంకొక అక్క మాదిరి తన వారిని కోరుకొని ఆమె వెళ్ళిపోయిందమ్మా. నీ ఇష్టం. ఆయన చేతిలో చేట ఉంది. ఆ చేటలో కంకులు ఉన్నాయి. ఆ కంకులలో గోధుమలు ఉన్నాయి, పొట్టు ఉన్నాయి. ఆయన గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. మనమందరం ఒకరోజు ఆయన ముందు నిలబడతాం. నీ అకౌంట్ ఎంతుందో చూసుకో. జీవితంలో నీ నీతి ఎంత ఉందో చూసుకో. మనము మన ప్రియకుమారుడు తప్పిపోయిన కుమారుని వలె ఈ లోకరీతంగా మాట్లాడుకుంటూ పొట్టుతో నీ కడుపును నింపుకోవద్దు. జీవ జలముల కర్త అయిన యేసు మాటలతో నీ హృదయాన్ని, నీ మనసును నింపుకో. దేవుడు నిన్ను, నీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యాలు సత్యమయ్యా. నీ వాక్యము చేత చెప్పబడిన ప్రతి మాట సత్యము నాయన. ఆ మాటలను మేము విన్నాం.
మా జీవితాల్లో మేము రక్షింపబడ్డాం. నీ కొరకై జీవించడానికి మేము ఇష్టపడుతున్నాం. మా జీవితాలను మా ప్రభా మీరు తీర్చిదిద్దాలని ఇష్టపడుతున్నారు. మీరు ఫలించి అభివృద్ధి పొందాలని మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము నాయన. అలా జీవించడానికి నీ సహాయము మాకు ఇవ్వమని తండ్రి, నీ కృపచేత మమ్మల్ని దీవించుమని, వాక్య ప్రకారంగా మా ప్రభా మేము ఒకనాడు నీ కళ్ళములో నిలబడాలి. అంతకుముందే ఈ 3 కళ్ళ కూర్చి మీరు మా ముందు ఉంచారు. జాగ్రత్త నీ వాక్యాన్ని వినగలిగే కృపను మాకు ఇవ్వమని, నీ వాక్య ప్రకారంగా జీవించగలిగిన సహాయము మాకు ఇవ్వమని. ఎంతమంది అయితే వారి జీవితంలో దీని గురించి ఆలోచించలేదు, మా ప్రభా ప్రకటనలో మీరన్నారు, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మేము కేవలము చెవులతో విని వదిలిపెట్టకుండా మా హృదయంలోనికి నీ వాక్యాన్ని చేర్చుకొని నీ యొక్క మాట ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయమని, మాదిరి వాక్యానుసారం కాకుండా మా జీవితంలో భయంకరమైన తీర్పునకు లోను కాకుండా నీ కృపచేత మమ్మల్ని తృప్తిపరచుమని, వాక్యాన్ని విన్న సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.